నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ. నగరంలో పెరగనున్న వడగాల్పుల తీవ్రత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సహాయ కమిషనర్ అప్పలరాజు సూచన. బొబ్బిలి గ్రీవెన్స్ కు విశేష స్పందన, ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో 152 అర్జీల స్వీకరణ, సమస్యలు పరిష్కరించాలని ఆదేశం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ రోజు తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత సామాజిక సమస్యలపై వినతి పత్రాలను ఎమ్మెల్యేకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రజల నుండి సేకరించిన దాదాపు 40 సమస్యల వినతులను ఆమె నిశితంగా పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సాయశక్తులా కృషి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ వేదిక ముఖ్య ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల సమస్య పరిష్కార వేదికగా మనం ప్రజా దర్బారాన్ని ప్రతి శుక్రవారం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మనం నిర్వహిస్తున్నాం. అయితే మనం చూస్తుంటే ఎన్నో సమస్యలు ప్రతి శుక్రవారం వస్తూ ఉంటాయి. మనం ఆ పరిష్కారం కోసం మనం వెతుకుతూ ఉంటాం. అయితే ఈసారి ప్రత్యేకంగా సైనిక్ స్కూల్ నుంచి కొద్దిగా రీఎంబర్స్మెంట్స్ ఇష్యూస్ వచ్చినాయి. అలాగే మనం చూస్తుంటే డ్రైన్స్, రోడ్స్, లైటింగ్ ఇష్యూస్ ప్రతిసారి వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని స్కూల్ ఇష్యూస్, అలాగే కొన్ని బరియల్ గ్రౌండ్స్ రిపేర్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే నీళ్ళలో లేని చోట బరియల్ గ్రౌండ్స్ కోసం, అలాగే కొన్ని ఏరియాస్లో బాత్రూమ్స్, పబ్లిక్ బాత్రూమ్స్, కొన్ని ఏరియాస్లో ట్యాప్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్లో ఇటువంటి రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి వేదిక మనకు ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి. అలాగే ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా చిన్న చిన్న కోరికలతో ఇలాగ బెంచెస్ కావాలని ఇటువంటి కోరికలతో కూడా వస్తూ ఉన్నారు. ఎస్పెషలీ ఈ టైంలో ఎండాకాలం కాబట్టి మనకి బోర్ ఇష్యూస్, వాటర్ ట్యాంక్ ఇష్యూలు కొద్దిగా ఎక్కువగా వస్తున్నాయి. అలాగే ఆరో వాటర్ ప్లాంట్ స్కూల్స్లో అటువంటివి కూడా కోరుతూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా మన శక్తి మేరకు మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉన్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాల కబ్జాలు, అవినీతి అక్రమాలు కలకలం రేపుతున్నాయి. 2016 నుండి 2019 వరకు ఇక్కడ సుమారు 600 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు కాగా అర్హులైన పేదలకు కాకుండా బినామీలకే ఎక్కువ స్థలాలు దక్కాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కొందరు వ్యక్తులు కుమ్మక్కై రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారని, ఒకే వ్యక్తికి 30 పట్టాలు కట్టబెట్టారని స్థానికులు మండిపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే చిన్నప్పల్ నాయుడు ఆధ్వర్యంలో కమిషనర్, ఎంఆర్ఓ మీడియా సమావేశం నిర్వహించి 556 ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించిన ఆ నివేదికను ఇంతవరకు బయటపెట్టలేదు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థలాల పరిస్థితిపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. నివేదికను బహిరంగపరిచి భూ కబ్జాదారులపై కఠిన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, పుర ప్రజలు గట్టిగా కోరుతున్నారు. డబ్బులు కట్టి పట్టా చేయించాము. ఇది ఫేక్ పట్టా మాకు ఇచ్చారు. అది రమేష్, సత్యం గారు 70,000 ఇచ్చాము. మేము రమేష్కి, సత్యం గారికి ఇచ్చాము. వీళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చారు, మేము ఇచ్చాము. ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో జరుగుతున్నటువంటి భూ కబ్జాల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇందిరమ్మ కాలనీలో గత 10 ఏళ్లుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ కాలనీలో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు బొబ్బిలి రెవెన్యూ యంత్రాంగం దొంగ పట్టాలు సృష్టించి
లక్షలాది రూపాయలకు అమ్ముకొని ఈరోజు అసలైన పేదలకు అన్యాయం చేశారు. ఆ విషయాన్ని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సిపిఐ పార్టీ పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత దీనికి స్పందించిన ఆనాటి గౌరవ శాసనసభ్యులు సమ్మెంగి వెంకట చిన్నప్పనాయుడు గారు స్పందించి ఇమీడియట్లుగా ఆ ఇందిరమ్మ కాలనీలు ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో, దొంగ పట్టాలు ఉన్నాయో వాటిపై తక్షణమే మీరు చర్యలు తీసుకుని ఒక దర్యాప్తు ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఆదేశించిన తర్వాత ఎంఆర్ఓ గారు దానికి స్పందించి ఒక 6 కమిటీలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తు చేసిన ఆ యొక్క వివరాలను బయట పెట్టమని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ సిపిఐగా మేము అడిగితే ఇంతవరకు కూడా అది బయట పెట్టలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన ఇళ్ల స్థలాల పట్టాల రికార్డును ఎంఆర్ఓ కార్యాలయంలో దానికి సంబంధించిన విఆర్ఓ కొంతమంది అధికారులు ఆ యొక్క రికార్డును తగలబెట్టడం జరిగింది. పేదలకు ఇల్లు స్థలాలు ఇల్లు పట్టాలు ఇవ్వడం విషయం పక్కన పెడితే ప్రస్తుతం గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే బేబీనాయని గారి పేరు చెప్పుకొని ఈరోజు ఇందిరమ్మ కాలనీలో ఒక టీం తిరుగుతూ ఉంది. ఈరోజు పట్టాలు ఎక్కడైనా కావాలంటే ఆ యొక్క అధికార పార్టీ నాయకులతో కలిసిన తర్వాత వాళ్ళు అనుకున్నంత డబ్బులు ఇస్తేనే ఇల్లు పట్ట. అలాగే ఇందిరమ్మ కాలనీలో ఒక ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా ఆ యొక్క గ్యాంగ్ రాజముద్ర పడితే గానీ ఇల్లు కొని అమ్ముకునే పరిస్థితి ఈరోజు లేదు. గతంలో ఎంఆర్ఓ కార్యాలయం తెలియజేసింది సుమారు 540 ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన ఈ రెవెన్యూ యంత్రాంగం ఈరోజు ఇందిరమ్మ కాలనీలో ఇంత దర్జాగా పూటకో పట్ట గంటకో పట్ట వస్తే ఈ పట్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రశ్న. నిజంగా రెవెన్యూ యంత్రాంగానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇమీడియట్లుగా బేబీనాయని గారు స్పందించి ఇప్పటికైనా సరే ఈ యొక్క ఇందిరమ్మ కాలనీలో భూ కబ్జాలు అరికట్టకపోతే ఏదైతే రెవెన్యూ యంత్రాంగం చెప్పిందో 540 పట్ట ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నాయని ఆ యొక్క సంఖ్యనే చెప్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి ఆ కబ్జాలు ఆపకపోతే ఆ 540 పట్టాలు కూడా ఇళ్ల స్థలాలు కూడా దక్కం మరి. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయకుండా ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలను ఇమీడియట్లుగా పేదలకు ఇవ్వాలి. ఏదైతే ఇప్పటికే ఆక్రమణ జరుగుతున్నాయి, కట్టడాలు జరుగుతూ ఉన్నాయి, ఇమీడియట్లుగా వాటిని కూల్చివేయాలి. పేదలకు ఇమీడియట్లుగా పట్టాలు ఇచ్చి పేదలకు న్యాయం చేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేమే ప్రత్యక్ష పోరాటం చేసి ఈ పట్నం వంటి పేదలందరూ ఐక్యం చేసి ఆ యొక్క ప్రభుత్వ స్థలాలపై దించి పేదలకు ఆ భూములు పంచుతామని సిపిఐ పార్టీకి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నిరుపేదలకి ఇల్లులు కేటాయించాలని చెప్పి 10 కోట్ల వ్యయంతో ఇక్కడున్న ఇందిరమ్మ కాలనీని అప్పుడు స్థల సేకరణ జరిగింది. ఇందులో స్థలాలకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్న లేఅవుట్లో లూపులు ఎత్తుక్కొని అప్పుడుండే చోటా మోటా నాయకులు ఇక్కడ ఉండే ఖాళీ స్థలాల్ని కబ్జాకు గురి చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. అలాగే ఏదైతే ప్రభుత్వ స్థలం అలాగే ఇక్కడ కేటాయించిన మీద చుట్టుపక్కల ఏవైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయి కబ్జాకు గురి అవుతున్నాయి. కానీ దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేసే పరిస్థితి అయితే కనిపించలేదు. అలాగే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు స్పందించిన తర్వాత ఏం చేశారంటే రెవెన్యూ అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అప్పట్లో 500కు పైగా ఇక్కడ ఏవైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయని చెప్పారో వాటిలో నిజంగా ఇప్పుడు దాకా 500 ఉన్నాయా నాయన, లేదా అవి కూడా కబ్జాకు గురైనయా? గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, ఖాళీ స్థలాల పన్నుల వసూళ్లు భారీగా పెరగడంతో నగరపాలక సంస్థకు 6.5 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభించిందని సహాయ కమిషనర్ కిల్లారి అప్పలరాజు తెలిపారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రజలందరూ తమ ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు మరియు నీటి పన్నులను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ముఖ్యంగా నగరంలో నీటి పన్ను బకాయిలు 8 కోట్ల రూపాయల వరకు పెండింగ్లో ఉన్నాయని, అయితే ఇప్పటి వరకు కేవలం 22 లక్షల రూపాయలు మాత్రమే వసూలయ్యాలని ఆయన పేర్కొన్నారు. ఈ పన్నుల వసూలు తక్కువగా ఉంటే మున్సిపల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు ముందుకు సాగవని స్పష్టం చేశారు. ప్రజలు తమకు వీలున్నప్పుడు దఫదఫాలుగా అయినా సరే పన్నులు చెల్లించి ఎలాంటి బకాయిలు లేకుండా మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. మరి గత ఆర్థిక సంవత్సరం మీరందరూ కూడా ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం వారు ఇచ్చిన వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకొని ఎక్కువ మొత్తంలో చెల్లించబట్టి మనకి గత సంవత్సరం 6.5 కోట్లు
అదనపు ఆదాయం వచ్చింది. అంటే 26-27 ఆర్థిక సంవత్సరంలో మరి ఏప్రిల్ నెలలో కూడా ప్రభుత్వం వారు 5% డిస్కౌంట్ ఇచ్చారు. ఈ కరెంట్ ట్యాక్స్ ఒకేసారి చెల్లించినట్లయితే అది కూడా మీరందరూ కూడా పట్టణ ప్రజలు బాగా సద్వినియోగం చేసుకొని ట్యాక్స్ చెల్లించడం వలన అదనంగా మనకి 3,45,00,000 ఆదాయం లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువగా కలెక్ట్ చేయగలిగాం. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరంలో మనకి ఇంటి పన్ను 60 కోట్లు డిమాండ్ ఉన్నప్పటికీ కేవలం 15 కోట్లు మాత్రమే మనం ఈ రోజుకి వసూలు చేయగలిగాం. అంటే 25%, ఇంకా 75% ఉంది. అదేవిధంగా విఎల్టీ 16 కోట్లు డిమాండ్ ఉండగా 1,25,00,000 కట్టారు. ఇంకా 14,75,00,000 బ్యాలెన్స్ ఉంది. అదేవిధంగా వాటర్ ట్యాక్స్కి సంబంధించి ఇదే ఎక్కువ మొత్తంలో బకాయి ఉంటుందండి. ప్రజలందరూ కూడా మనకి ఇంచుమించు 8 కోట్లు డిమాండ్ ఉంటే కేవలం ఇప్పటికి 22 లక్షలు మాత్రమే కట్టారు. ఇంకా 7,75,00,000 మనకి పెండింగ్ ఉంది. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే మరి ఈ వాటర్ ట్యాక్స్ సంబంధించి ఇంత మొత్తము తక్కువలో వసూలు అవుతుంటే ఈ ఆపరేషన్ మెయింటెనెన్స్కి మనం ఏ విధంగా ముందుకు వెళ్తాం ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ప్రతి నెల కూడా మనం చెల్లించవచ్చు ట్యాక్సులు, ప్రతిరోజు కూడా చెల్లించవచ్చును. సంవత్సరం ఆఖరి వరకు వెయిట్ చూడకుండా ప్రజలు ఎప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుండి ఎప్పుడు మనకి వీలుగా ఉంటే వెంటనే తఫాలుగా చెల్లించారనుకోండి, సంవత్సరం ఆఖరి వరకు ఉండకుండా అప్పటికి ఆర్థిక భారం పడకుండా మీకు కూడా వెసులుబాటు అవుతుంది. అదేవిధంగా నగరపాలక సంస్థ అభివృద్ధికి కూడా మనం సహకరించిన వారు అవుతాం. ముఖ్యంగా పట్టణ యజమానులందరూ కూడా విజ్ఞప్తి ఏమిటంటే మీరు ఇంటి పన్నులు ప్రతి సంవత్సరం కట్టుడుకు ప్రతి ఒక్కరు కూడా యాక్షన్ తీసుకుంటారు. కానీ ఖాళీ స్థలం పన్నులు, కుళాయి పన్నులు, ముఖ్యంగా కుళాయి పన్నులు వచ్చేటప్పటికి దీని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా గత 5-6 సంవత్సరాల బట్టి నుంచి అలాగ బకాయిలు పెరిగిపోయి ఒక్కొక్కరు 10,000, 12,000 ఆ విధంగా చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీ అందరికీ ఒకటే విన్నపం, ప్రతిరోజు చెల్లించవచ్చును, ప్రతి నెల చెల్లించవచ్చును. కాబట్టి వీటిని తఫతఫాలుగా చెల్లించి బకాయిలు లేకుండా మీరు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. స్థానిక నాగవంశం వీధికి చెందిన 85 ఏళ్ల వృద్ధుడు ఒకరు రోడ్డుపై అకస్మాత్తుగా సొమ్మసిల్లి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ప్రసాద్గా గుర్తించి వివరాలు సేకరించారు. అయితే ఆయనకు కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో అయిన వారున్న అనాథగా మిగిలిపోయిన ఆ వృద్ధుడి పరిస్థితి పోలీసులను ఎంతగానో చలింపజేసింది. దీంతో పాలకొండ పోలీసులే స్వయంగా ముందుకొచ్చి స్థానిక ఆసుపత్రి రోడ్డులోని శ్మశాన వాటిక వరకు అంతిమయాత్రను నిర్వహించారు. ఏఎస్ఐ సురేష్ కుమార్ హిందూ సంప్రదాయాల ప్రకారం వృద్ధుడి మృతదేహానికి అంతిమ కర్మకాండలు జరిపించి స్వయంగా ఖననం చేశారు. అనాథగా పడి ఉన్న మృతదేహానికి అన్ని తామై సంస్కారాలు నిర్వహించిన పోలీసుల ఔదార్యాన్ని చూసి పాలకొండ ప్రజలు అభినందనలు కురిపిస్తున్నారు. కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరిస 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 నీద మాగరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం.
ఇన్ఛార్జ్ కలెక్టర్ సేదు మాధవన్ ఆదేశాల మేరకు నగరంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో పాటు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సహాయ కమిషనర్ కిల్లారి అప్పలరాజు తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తీర ప్రాంత జిల్లాల్లో వడగాల్పుల తీవ్రతపై ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసిందని చెప్పారు. నేటి నుండి వారం రోజుల పాటు ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసిందని పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని, మిగిలిన సమయాల్లో ఇళ్లలోనే ఉండటం మంచిదని సూచించారు. నగరంలో ఇప్పటికే పలు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, సచివాలయ సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎవరికైనా వడదెబ్బ తగిలితే తక్షణ వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకున్నామని, ప్రజలకు ఎలాంటి అత్యవసర సహాయం కావాలన్నా నగరపాలక సంస్థ కార్యాలయ కాల్ సెంటర్ను సంప్రదించాలని కోరారు. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలందరూ కూడా ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే, మరి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారైన శ్రీ జాయింట్ కలెక్టర్ గారు మరి నిన్న రివ్యూ మీటింగ్లో వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ 6 రోజులు కూడా వడగాల్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ హీట్ వేవ్స్ నుండి ప్రజలందరూ కూడా మరి సంరక్షింపబడాలి. కాబట్టి ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే, ఉదయం 10:30 తరువాత మరి ఎవరు కూడా మీ యొక్క పనుల గురించి బయటికి రావద్దు. మధ్యాహ్నం 4 గంటల వరకు కూడాను ఈలోగే మీరు ఇవన్నీ కూడా చేసుకునవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ వడగాల్పుల నుండి ప్రజలకు సంరక్షించడానికి గాను నగరపాలక సంస్థ పరిధిలో మనం 50 వరకు కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేశాము. ప్రతి చలివేంద్రాలకు కూడా ప్రతిరోజు కూడా సఫిషియెంట్ వాటర్ని సప్లై చేయబడుతుంది. అదేవిధంగా సచివాలయ సిబ్బందికి కూడా మనం ఆదేశాలు జారీ చేశాం. ఎవరైనా సరే మీ సచివాలయ పరిధిలో వడదెబ్బ తగిలి ఏవైనా సరే ఆరోగ్యం పరిస్థితిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఆ వివరాలను తీసుకుని మేము వెంటనే మరి వైద్య సిబ్బందిగా తెలియజేసి వెంటనే వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేయించడానికి, మన మందులు ఇప్పించడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మీ యొక్క నిత్య అవసరాలన్నింటినీ కూడా ఉదయము లేదా సాయంత్రం ఆ సమయంలోనే పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 10:30 తరువాత మధ్యాహ్నం 4 లోపు ఎవరు కూడా బయట తిరగవద్దు. ఈ వడగాల్పుల నుండి మీరందరూ కూడా మీ ఆరోగ్యం సంరక్షించుకోవాల్సిందిగా మరి ఇంకొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వైశాలి గురువారం విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా గుమ్మలక్ష్మీపురంలోని పీటీజీ బాలికల వసతి గృహం, బాలికల ఆశ్రమ పాఠశాలలను ఆమె సందర్శించి అక్కడి వసతులను, పరిసరాలను స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవనాల పనులను పరిశీలించిన పీఓ వైశాలి స్కూల్ రీఓపెనింగ్ నాటికి నిర్మాణాలన్నింటినీ పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ప్రమాదకరంగా ఉన్న పాత భవనాలను వెంటనే తొలగించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని, ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సుడిగాలి పర్యటనలో ప్రాజెక్టు అధికారితో పాటు ఐటీడీఏ డిఈ శ్యాంప్రసాద్, ఏఈ అప్పారావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలపై అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి వినతులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి అర్జీని పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేసి ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ గ్రీవెన్స్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, ఇరిగేషన్ వంటి పలు శాఖలకు సంబంధించి మొత్తం 152 అర్జీలు వచ్చాయని, వాటిని 1-2 వారాల్లో పరిష్కరిస్తామని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీను, ఎంపీడీఓ రవికుమార్తో పాటు పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బొబ్బిలి మండలం పరిధిలో కండక్ట్ చేసినటువంటి పీజీఆర్ఎస్ సుమారు 3 గంటల పాటు సాగింది. అనేక రకాలైనటువంటి సమస్యలతో
మరి ప్రజలు మండలం నలుమూలల నుంచి, అదేవిధంగా మున్సిపల్ పరిధిలో నుంచి కూడా, మండలం బార్డరింగ్ గ్రామాల నుంచి కూడా, ప్రాంతాల నుంచి కూడా అనేకమైనటువంటి సమస్యలతో మరి ప్రజలు రావడం జరిగింది. ఇవాళ రిజిస్టర్ అయినటువంటి వినతులు 152, ఇవాళ 152 వినతులు పీజీఆర్ఎస్ ద్వారా రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇందులో రెవెన్యూ 29, పంచాయతీరాజ్ 54, ఆర్డబ్ల్యూఎస్ 14, హౌసింగ్ 1, ఇరిగేషన్ 9, అగ్రికల్చర్ 1, ఎంపీడీఓ గారు మండల పరిషత్ సంబంధించిన 14, ఎన్ఆర్ఈజీఎస్ 5, ఎలక్ట్రికల్ సంబంధించిన 10, ఆర్ఎన్బికి సంబంధించిన 3, ఐసిడిఎస్ కి సంబంధించిన 1, సివిల్ సప్లై కి సంబంధించిన 2, సర్వశిక్ష అభియానికి సంబంధించిన 3, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించిన 1, ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించిన 1, ఎక్సైజ్ కి సంబంధించిన 1. దేశ సరిహద్దుల్లో 2.5 దశాబ్దాల పాటు ప్రాణాలకు తెగించి సేవలు అందించిన ఓ మాజీ సైనికుడికి సొంత గడ్డపై ఘోర అవమానం జరిగింది. విజయనగరం జిల్లా ఎల్కోట మండలం జమ్మాదేవిపేటకు చెందిన మాజీ సైనికుడు కె శ్రీనివాసరావు పోలీసుల తీరుపై కన్నీరు మున్నీరవుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో తాను మద్యం సేవించినట్లు నిజాయితీగా ఒప్పుకున్నా పోలీసులు తనను కనీసం ఒక సైనికుడిగా కూడా గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఒక ఉగ్రవాదిగా, మావోయిస్టుగా భావిస్తూ చుట్టూ ముమ్మరంగా తనిఖీలు చేసి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని వాపోయారు. తప్పు చేశానని వేడుకున్నా వినకుండా అత్యంత క్రూరంగా 3rd డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యుల ప్రాధేయంతో వదిలేశామని నమ్మించి మరుసటి రోజే కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారని శ్రీనివాసరావు ఆవేదన చెందారు. దేశ సరిహద్దుల్లో పనిచేసిన సైనికుడిననే గౌరవం ఇవ్వకుండా ప్రవర్తించడం తన జీవితంలోనే అతిపెద్ద అవమానమని, తనకు న్యాయం చేయాలని తోటి మాజీ సైనికులతో కలిసి ఆయన జిల్లా అధికారులను ఆశ్రయించారు. మాలోని ఒక మాజీ సైనికుడు శ్రీనివాసరావు గారికి ఇక్కడ మా పోలీసుల వల్ల ఇబ్బంది కలిగిందనే విషయం తెలుసుకొని వచ్చాం. మీకు విషయానికి వెళ్తే 11 మే 2026న ఈయన సాయంత్రం 7:30 గంటలకు అక్కడ జంక్షన్ వైపు వెళ్తున్నప్పుడు ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అనేది చాలా తప్పు, మేము ఒప్పుకుంటాం దానికి కూడాను. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తి మీద విరుచుకుపడడం, దుర్భాషలాడడం అండ్ ఆయన్ని స్టేషన్కి తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఉపయోగించడం, అడగడానికి వెళ్ళిన మాజీ సైనికులు కూడాను దుర్భాషలాడడం, అంటే నువ్వెవడురా, ఇంకా వేరే మాటలు మనం మీడియాలో చెప్పలేని మాట్లాడి ఒక ఆర్మీ, ఒక నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే ఒక అక్కర్లేనితనంగా అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మేము చాలా ఖండిస్తున్నామండి. ఇలాంటి దుర్భాషలాడి వ్యక్తిని కూడాను అంత చిత్రహింసలు అయిన తర్వాత కూడాను మా మాజీ సైనికులు తెలుగులోకి వచ్చిన తర్వాత, సార్ జరిగింది అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, ఇక్కడతో ఆపేయండి అని ఆయన వాళ్ళ భార్యాపిల్లలు వేడుకున్న తర్వాత కూడా వినకుండా రాత్రి 11:30 వరకు స్టేషన్లో ఉంచి ఒక తెల్ల కాగితం మీద సంతకం పెట్టి మీరు ఉదయం మళ్ళీ 6 గంటలకు రమ్మని చెప్పేసి పంపించేశారు. మళ్ళీ ఉదయం 6 గంటలకి తానే ఇంకెవరు పిలకుండా తానే సర్వమై మళ్ళీ మా మాజీ సైనికుడు స్టేషన్ చేరుకోగా మనకి రియాక్ట్ అవ్వడానికి కూడా టైం ఇవ్వకుండా కొత్త వలస కోర్టులోని ఆయన్ని ఉదయం 9 గంటలకే తీసుకెళ్ళిపోయారు. కోర్టు సమయం మీకు తెలిసిందే 10:30, 10 ఉంటుంది. అయినా సరే ఎవరు వస్తారా, ఏం మాట్లాడతారా అనే ఒక దీంతో ఆయన ముందుగానే ఆలోచించి తనకు అనుకూలంగా ఉండడానికి గురించి పట్టుకుపోయారు. నిన్న సాయంత్రం ఈయన విడుదలయ్యారు. మా వాడిది ఒక 40% తప్పు ఉంటే 60% అత్యుత్సాహం మన పోలీసు వాడిది ఉందండి. ఇది కరెక్ట్ కాదు. మేము నిజంగా తప్పు చేస్తే శిక్షించండి, ఎప్పుడు కాదన్నాం. బట్ వ్యవహరించే తీరు మాకే ఇలాగ జరిగింది, రేపొద్దున మిగతా సివిలియన్ పరిస్థితి అని చెప్పండి. ఇన్ని జరుగుతున్నా సరే మమ్మల్ని ఇంత నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా పోలీసు వారు వ్యవహరించడం అనేది మేము ఖండిస్తున్నామండి. దీని గురించి ప్రత్యేకంగా మా యొక్క డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఇవ్వనండి, లేదంటే మా యొక్క జిల్లా సైనిక్ బోర్డు ద్వారా ఇవ్వండి, లేదంటే మా రాజ్య సైనిక్ బోర్డు ద్వారా ఇవ్వనండి, మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకొని మేము మా పెద్దవాళ్ళకి మేము వెళ్తాము. అలాగే మా విజయనగరం పరిధిలో జరిగింది కాబట్టి మా ప్రీతమ నాయకురాలైన అతిథి గారికి కూడాను కలిసి ఈ విషయాన్ని చెప్దామని వచ్చాము. ఎందుకంటే ఈరోజు జరిగింది రేపొద్దున జరగకూడదు, ఇలాంటి పునరావృతం కాకుండా అంటే పెద్దల నాలుగు పెట్టాలని వచ్చాం. మా యొక్క మెయిన్ ఉద్దేశం అంటే ఇలాంటివి జరగకూడదు అంటే అక్కడ ఏమి జరిగిందనే విషయం ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి దానికి నిజానిజాలు బయటికి తీసి ఎవరు పొరపాటు అయితే వాళ్ళని శిక్షించాలని మేము ఖచ్చితంగా మేము కోరుకుంటున్నామండి. సోమవారం సాయంత్రం ఈ విధంగా నేను డ్రింక్ చేసి వచ్చాను, ఆ విధంగా రావడం తప్పే. కానీ ఆ టైంలో పోలీసు వాళ్ళు ఉన్న డ్యూటీ వాళ్ళు చేశారు. కానీ ఆ టైంలో పట్టుకుని నన్ను అక్కడ జరిగిన సిచ్యువేషన్లో అక్కడ వాళ్ళ దగ్గర నేను వాళ్ళని తిట్టినట్టు కొట్టినట్టు మాత్రమే చిన్న వీడియో క్లిప్ పెట్టారు. కానీ అంతకుముందు యాక్చువల్లీ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే
నేను రోడ్డు పైన వెళ్తుంటే నేను నా డాగ్తో పాటు వెళ్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసింది నన్ను షర్ట్ పట్టుకుని లాగారు. నిలబడి ఉన్నప్పుడు కాదు, డ్రైవ్ చేసుకుని బండి వెళ్తున్నప్పుడు కాదు, స్టార్టింగ్ వాళ్ళు చేసింది షర్ట్ పట్టుకుని లాగారు. నేను అప్పుడే అన్కంట్రోల్ అయ్యాను, బండి అక్కడే పడిపోవలసింది నేను. తర్వాత బండి వాళ్ళు నన్ను ఎందుకు ఆపారని చెప్పి నేను బండి షాప పక్కనే 15 మీటర్ల దూరంలోనే బండి నిలబెట్టి నేను వాళ్ళు అడగడానికి వచ్చినాను. అడగడానికి వస్తే వెంటనే వాళ్ళు ఇద్దరు పోలీసులు నన్ను కవరప్ చేసి వెంటనే నోట్లో పుల్ల పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద వెంటనే పుల్ల పెడితే నేను చెప్పాను, ఫస్ట్ ఓకే నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసాను లేదు మీకు చూపిస్తాను, నేను తాగానే లేదు ఓకే నేను చెప్తాను, కానీ ఈ విధంగా నన్ను షర్ట్ పట్టుకోవడం లాగడం తప్పు, మీరు ఎందుకు ఇలా చేశారంటే అని చెప్పి వెంటనే వాళ్ళు నన్ను ఒకరి తర్వాత మరొకరు వెంటనే నోట్లో పుల్ల పెడుతూ ఊదని చెప్పి ఊదించారు. 2 సార్లు ఊదాను, లేదు మళ్ళా ఊదని చెప్పి ఈ విధంగా ఎప్పుడైతే నాకు దగ్గర క్లోజ్ అయ్యారో నాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదని చెప్పి నేను వాళ్ళ తోయటం వల్ల వాళ్ళు నా మీద చేయి చేసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు చేయి చేసుకున్నారో నేను ఆర్మీ పర్సన్ అని చెప్పిన తర్వాత ఆర్మీ లేదో నువ్వు మూసుకొని నేను ఎవరు చేయి చేసుకోమని చెప్పి మళ్ళీ వాళ్ళు నన్ను కొట్టారు. కొట్టిన తర్వాత నేను చేయి చేసుకున్నాను, నా తప్పే, నేను చేయి చేసుకున్నాను తప్పే. అయితే వెంటనే ఎప్పుడైతే నేను చేయి చేసుకున్న తర్వాత ఇంకా 4 పోలీసులు ఎస్ఐ గారు కలిపి నన్ను ఈ ఎవరి దగ్గర టవల్ తీసుకొని సివిల్ టవల్ తీసుకొని నన్ను ఉరితాడు వేసినట్టుగా ఉరించి మెడకి ఉరితాడులాగా వేసి వెనకను ఒకరు పట్టుకొని ఒక చెయ్యి ఒకరు ఇంకొక చెయ్యి ఒకరు పట్టుకొని 2 కాళ్ళు ఎత్తి నన్ను జీపులు పడేశారు. ఎప్పుడే జీపులు పడేశారు నా డాగ్ నా చేతిలో జారిపోయిన తర్వాత నేను వాళ్ళకి సరెండర్ అయిపోయి తీసుకెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అదే సిచ్యువేషన్లో అదే టవల్ మెడకు చుట్టి 2 చేతులు ఇద్దరు పట్టుకొని ఒక కాలు పట్టుకొని స్టేషన్ ఎస్ఐ గారి ఆఫీసు ప్లస్ వాళ్ళ డెస్క్ అది తర్వాత వెనకాల ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో తీసుకెళ్ళి నన్ను వెంటనే లెదర్ బెల్ట్తో వీపు మీద కొట్టారు. ఫస్ట్ డోర్ వేసి వీపు మీద కొట్టారు. వీపు మీద కొడితే ఒక అతను అన్నారు వీపు మీద బయటకు కొడితే దెబ్బలు కనిపిస్తాయని చెప్పి వెంటనే నన్ను ఏం చేశారు, ఈ టవల్కి వెళ్ళి ఇప్పేసి నన్ను హ్యాండ్ కప్స్ వేశారు. వెంటనే హ్యాండ్ కప్స్ వేసి నన్ను కూర్చోబెట్టి చేతులు వెనక పెట్టి కూర్చోబెట్టి నా 2 కాళ్ళు ముందు చాపి 2 కాళ్ళ మీద ఇద్దరు పైకెక్కి నాకు అరికాల మీద లెదర్ బెల్ట్ మీద కొట్టేవారు. ఒకరి తర్వాత ఒకరు అలాగా 7:30 సిచ్యువేషన్ గోల్సా జంక్షన్లో జరిగింది. 9:30 వరకు కొట్టి తర్వాత సిఏ గారి దగ్గర తీసుకెళ్లారు. ఒక హ్యాండ్ కప్ ఒక చేతి గుంచి. ఆ టైంలో మా ఊరోళ్ళందరూ నా భార్య సిఏ గారి దగ్గర తీసుకెళ్ళి వెంటనే సిఏ గారు వెంటనే నా భార్యని నన్ను నా బండ బూతులు తిట్టి అక్కడ తీసుకెళ్ళి వెంటనే ఏం జరిగింది ఏమని అడగలేదు. నువ్వు ఎక్స్ సర్వీస్ పెద్ద పోటీగడ్డ పెట్టి యూనిఫామ్ మీద నువ్వు ఎలా చేస్తామని చెప్పి ఈ రాత్రంతా కొట్టంటారని చెప్పాడు ఎస్ఐ గారితో నా ముందునే. అక్కడ సిఏ గారితో చెప్పినాను. సిఏ గారి కన్నా ముందు నా ఎస్ఐ గారితో ఎంతమంది కానిస్టేబుల్ నన్ను కొడుతున్నారు, ఎంతమంది కానిస్టేబుల్ ఆ డ్యూటీలో ఉన్నారు, అందరి దగ్గర నేను క్షమాపణ అడిగినాను. ఓకే నేను చేసిన తప్ప ఈ రోజు రాత్రికి సరే తప్పైంది, నేను డ్రింక్ చేసి ఉన్నాను, మీరు ఏదో అన్నారో నేనేదో అన్నాను, అయిపోయింది, ఇది ఇంతటితో వదిలేయండి అని చెప్పి నేను చాలాసేపు నేను వాళ్ళ దగ్గర. మళ్ళీ ఎప్పుడైతే సిఏ గారు చెప్పారో ఈ రాత్రంతా కొట్టండి అని చెప్పి తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు. సేమ్ మళ్ళీ దెబ్బలు కనపడకుండా నన్ను బలవంతంగా లేపి 2 అరికాల మీద మళ్ళీ ఇద్దరు నిలబడి గట్టిగా నొక్కి పుష్ చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి కనీసం 10 మీటర్ల దూరంలో నడిపించేవారు. ఆ దెబ్బ ఆ బ్లడ్ క్లాట్ అవ్వకున్నా అక్కడ దెబ్బ కనిపించుకున్నాను. ఆ విధంగా రాత్రి 10:30, 11:30 వరకు చేసి అప్పుడు అంతలో ఊర్లో లోకల్ పార్టీ వాళ్ళు వచ్చి ఊర్లో సపోర్ట్ వాళ్ళు పెద్దలు అందరూ వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు చెప్పారు ఎస్ఐ నా మీద చేసుకున్నందుకు కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ మీద మాత్రం కేసు పెడతానని చెప్పి నా మీద వైట్ పేపర్ మీద సంతకం తీసుకొని ఈరోజు రాత్రికి నువ్వు వెళ్ళిపో, తెల్లవారు 6 గంటలకల్లా ఇక్కడికి రావాలని చెప్పారు. అదేవిధంగా నేను తెల్లవారు 6 గంటలకి ఎగ్జాక్ట్గా వెళ్ళి స్టేషన్లో వెళ్ళి గేట్ క్లోజ్ చేసి ఉంటే గేట్ ఓపెన్ చేసుకుని వెళ్తే ఇద్దరు కానిస్టేబుల్ మస్కిటో నెట్లో పడుకుని ఉన్నారు. వాళ్ళకి ఫేస్ చూపించినాను, ఎందుకంటే మళ్ళీ రాలేదు ఆబ్సెంట్ అంటారు అని చెప్తే నేను అప్పుడు సరే వెళ్ళి కూర్చున్న తర్వాత అప్పుడు 9:30 ఆ టైంలో 8:30 ఆ టైంలో మా బామ్మర్ది వచ్చారు. మా బామ్మర్దిని నేను మాట్లాడుతుండగా ఆ టైంలో కొద్ది టీషర్ట్ ఇలా కనిపించడం వల్ల ఆ రాత్రి తగిలిన దెబ్బలు తోపులట్లు జరిగిన దెబ్బలకి మా బామ్మర్ది చెప్పారు స్టేషన్ మెడికల్కి వెళ్ళి మనం మెడికల్ సర్టిఫికేట్ తీసుకుందామని చెప్పి. సర్లే ఈ పెద్దవాళ్ళు మాట్లాడి ఈ కాంప్రమైజ్ అయిపోతుందని అనుకున్నాను. ఆ ఉద్దేశంతో నేను ఆ దెబ్బల తాలూకు నేను ఎవరికి చూపించలేదు, ఎవరికి చెప్పలేదు. సరే కొట్టారు, కొట్టింది కూడా రాత్రి నేను ఎవరితో చెప్పలేదు. సార్ నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ర్యాంక్ ఇచ్చిన ర్యాంక్తో నేను ఉన్నాను, రిటైర్ అయ్యాను, ఈ విధంగా మీరు నాతో చేయడం తప్పు కరెక్ట్ కాదని చెప్పాను. ప్రెసిడెంట్ లేదు నా కొడకను అని చెప్పి తిట్టి నన్ను కొట్టి మా ఊర్లో మా ఇంట్లో 20 మంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు, మా బామర్ది ఉన్నాడు, మా కొడుకు ఉన్నాడు, మా అన్న ఉన్నాడు అనేవారు వాళ్ళు. ఇది నాతో పాటు ఇంతమంది మాజీ సైనికులు నిలబడటం వల్ల నేను ఇక వదిలేదు లేదు.
నాకు క్షమాపణ కావాలి. జడ్జి గారి దగ్గరికి వెళ్ళే ముందు ఎస్ఐ గారు ఈ వీడియో క్లిప్ మాత్రం చూపించి నా యూనిఫామ్లో ఉన్న నా మీద చేయి చేసుకున్నాడని చెప్పి అక్కడ కూడా వాళ్ళు డ్రామా చేశారు, ఎక్స్ట్రా పనిష్మెంట్ ఇప్పించడానికి. అది ఆల్రెడీ మాట్లాడారు, అది కూడా విషయం మాకు తెలిసింది. ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ. నగరంలో పెరగనున్న వడగాల్పుల తీవ్రత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సహాయ కమిషనర్ అప్పలరాజు సూచన. బొబ్బిలి గ్రీవెన్స్ కు విశేష స్పందన, ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో 152 అర్జీల స్వీకరణ, సమస్యలు పరిష్కరించాలని ఆదేశం. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.